ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ యువర్ లైఫ్. ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాను వీకెండ్కి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు ఆన్ ద వేలో చూపిస్తాను. శ్వేత రావట్లేదు, ఓన్లీ బాయ్స్ ట్రిప్ అనమాట. మా గ్యాంగ్తో వెళ్తున్నా. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది చూసేయండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకొకడు హరీష్ అని ఆ వెనకాల పడేద్దామని ఇప్పుడు వాడిని పికప్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం చూపిస్తాం ఆన్ ద వే. బాయ్. న్యూ అడ్మిషన్ సారీ ఈ బ్లాగ్ లో వచ్చాడు. చూడండి హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నైట్ స్టార్ట్ అయినాము, ఇక్కడికి వచ్చాము అనమాట. రీచ్ అవ్వలేదు. రీచ్ అయితే ప్లస్ చేయాలి మమ్మల్ని. డ్రైవింగ్ చేసేది తొక్కుకొచ్చాడు అటు ఇటు. మేము పడుకున్నాం అనుకోండి, అది వేరే విషయము. తెల్లారి చూస్తే ఎక్కడ తుప్పల్లో ఉన్నాము. యాక్చువల్లీ సరౌండింగ్ లో, హైదరాబాద్ సరౌండింగ్ లో ఉండాల్సింది. ఏదో మారమంటున్నాడు, మారడం అండి. గోదావరి నీకు నేను చెప్తాను అమ్మేసా. నేను గోదావరి నేను చెప్పాలి, వీళ్ళు చెప్పారు. దిగుట ప్రమాదమే. నేరం కూడా వాగు లక్కవరం దగ్గరకు వచ్చినాము. సో అది ఎట్లుంది వాగు కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఈ వాగు చాలా బాగుంది. గైస్, సోకులేరు వాటర్ ఫాల్స్ బాగుంది. ऊपर देखो, వావ్ నైస్ కదా. ఈ టైంలో నాకు అనిపిస్తుంది ఇందు వదన కుంద వదన. వావ్ ఈ వాగు దగ్గరికి వెళ్తున్నాము వాటర్లో దిగడానికి. చూడండి, వాగు దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. చూడండి, సో ఇక ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కార్ ఎక్కేసి నెక్స్ట్ లొకేషన్. ఇక మా డ్రైవింగ్ పద్ధతి మనం నేర్చుకుంటే డైరెక్ట్ స్టీరింగ్ పట్టుకుంటూ వచ్చి ఏదో ప్యాక్ అవుతున్నట్లు అదే డ్రైవింగ్ అంటే ఏమనుకున్నాం. లైసెన్స్ 10,000 ఇచ్చి దొంగ లైసెన్స్ వద్దన్నా డైరెక్ట్ లోయలకు పోతాం ప్లీజ్. లెక్కెత్తాడు ఇంతసేపు పోయినా కదా నిన్ను నువ్వు ఇట్లాంటి చేస్తావనే. అప్పుడప్పుడు అవార్డులు ఇస్తాం, రివార్డులు ఇస్తాం. మర్యాద చేయాల్సింది పోయి, గుర్తించాల్సింది పోయి, ఏంటి అవాకులు ఇచ్చిన వాకులు. మళ్ళీ వాటర్ ఫాల్సా అంటే ఇక్కడ ఏముంటుందా? ఇక్కడ రూమ్స్ ఫస్ట్ ఫుడ్ ఉంటే ఫుడ్ తిందాం. అరే ఇది ఇవన్నీ కొట్టేసారు. రోడ్ వైండింగ్ కోసం అనేసి మొత్తం కొట్టేసారంట రెస్టారెంట్లన్నీ. ఒకటి మన్యం రెస్టారెంట్
మారేడుమిల్లి పోలీస్ స్టేషన్. ఫుడ్ తీసుకోవడానికి అనేసి ఇక్కడ మారేడుమిల్లిలో ఆగాము. మొత్తం ఎక్స్టెన్షన్ వల్ల, మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల మొత్తం ఆల్రెడీ ఇన్స్టాల్ అందరూ చూసినట్టున్నారు. రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల మొత్తం రోడ్స్ అన్నీ బిల్డింగ్స్ అన్నీ కటింగ్స్లలో పోయినాయి. సో ఆయన కూడా ఒక షెడ్ లాగా వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో మా వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఏదో తీసుకురావడానికి. సో అప్పుడు కానీ మేము వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ మారేడుమిల్లి వాన, హీట్, మొత్తం హ్యూమిడిటీ ఘోరంగా ఉన్నది. కానీ బాగుంది వెదర్ మాత్రం. ఒక్కసారి ఇట్లా క్లౌడ్ పైకి చూపెట్టి ఇట్లా ఉందో. నాలుగు వైపులు కొండ, అవుగా చూపిస్తున్నారు కొండ. నాలుగు వైపులు కొండ, మధ్యలో ఒక చిన్న ఊరు. చాలా పీస్, అంటే ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది. లైక్ నో టెక్నాలజీ, ఎయిర్టెల్ సిగ్నల్ అయితే అసలు జీరో. నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఊర్లు చాలా ఉన్నాయి, కానీ సోషల్ మీడియా వల్ల ఫేమస్ అన్నట్టు అయిపోయింది. నేను 2004-05 అప్పుడు మా ఊర్లో అక్కడ చూసినా, సేమ్ ఇప్పుడు చూస్తున్నా. అంటే అరౌండ్ వీళ్ళు మనకి ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు వీళ్ళు. సో టెక్నాలజీ చాలా దూరం ఉన్నారు. అండ్ పాపులేషన్ తిప్పి కొడితే ఒక 10,000 మెంబర్స్ ఉంటారు కావచ్చు టోటల్ విలేజ్ మొత్తంలో. అది అందులో అందరు ఆల్ రిలీజియస్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి గుడిసె వచ్చేసరికి 44 కిలోమీటర్స్ ఉంది. సో ఈ గుడిసె అండ్ ఈ ఏమంటారు ఇది మారేడుమిల్లి, ఇవన్నీ ఒక మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒకటి బయటపడ్డది. ఇలాంటి ఊరు చాలా ఉన్నాయి మనకు తెలియనివి. మన ఏపీ తెలంగాణలో చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఎలా జరుగుతుంది జర్నీ చూద్దాం. మామిడి అప్పటి నుంచి ఆన్ ద వే చిన్న మామిడి దొరికినాయి మా ఓన్కి అట్ లాస్ట్. ఇంకా కింద చాలా ఉన్నాయి, కొన్ని కోతులు కొరికినాయి, చేసినాయి, అన్నీ ఉన్నాయి అనమాట. చూడండి ఎట్లా దొరికినాయో, చాలా ఉన్నాయి. ఇంకా కింద పండు అయిపోయి చేసి చాలా ఉన్నాయి. మనకు దొరకవు సిటీలో ఇట్లాంటివి బాగున్నాయి. కొన్ని తీసుకున్నాము, ఇక మళ్ళీ వాన పడేటట్టు ఉందని చెప్పేసి వెళ్తున్నాము. కానీ నిజంగా చాలా ఉన్నాయి బాగున్నాయి కూడా. ఇప్పుడే చూస్తున్నాం. ఇంకా ముందు ఇప్పుడే పడ్డది అది. తింటున్నాము. సో ప్లేస్ లొకేషన్ కూడా బాగుంది మొత్తం రోడ్డు మీద. ఇంత ఫోటో బాగుందని చెప్పిన బొంగులో చికెన్ ఇది బొంగులోగా తీసుకున్నారు, రావట్లేదు. చూడు ఫ్రెండ్స్, కొట్టు కొట్టురా, రావట్లే. వీని పని కూడా అయిపోయింది. పెట్రోల్ తక్కువ ఉంది వెహికల్లో. పెట్రోల్ తీసుకుందామంటే ఇక్కడ పెట్రోల్ బంకులు లేవు. గుడిసెళ్ళే దారిలో, మారేడుమిల్లి నుంచి గుడిసెళ్ళే దారిలో తిన్నాం కదా. తిన్న తర్వాత ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో పెట్రోల్ తీసుకుందాము అని అంటే ఫోన్లో సిగ్నల్స్ లేవు. క్యాష్ మొత్తం అకౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ స్టక్ అన్నట్టు అయిపోయి ఉన్నాము సిచ్యువేషన్. చూడాలి ఏమైతే చూద్దాం. సో ఇప్పుడు ఏమైందంటే షాప్లో పెట్రోల్ తీసుకున్నాము, కానీ మా దగ్గర మనీ లేకుండా. సో మా వాళ్ళు ఇద్దరిని సిగ్నల్స్ లేవు, ఫోన్లో 0 సిగ్నల్స్. ఇప్పుడు మాకు ఉన్నది 2 ఆప్షన్లు. ఉన్న మా కార్లో ఉన్న కొంచెం పెట్రోల్తోనే 15 కిలోమీటర్స్ కొండ ఎక్కాలి, అది కష్టము. లేకపోతే 20 కిలోమీటర్స్ కిందికి మారేడుమిల్లికి పోయి ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని రావాలి, అది కూడా కష్టమే, మధ్యలో అయిపోతుంది. గమ్ముని ఇక్కడ షాప్లో రెండు పెట్రోల్ బాటిల్ తీసుకున్నాము. మా వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి ఇప్పుడు మారేడుమిల్లి వెళ్తున్నాము. వెళ్ళి ఇప్పుడు అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. ఇద్దరిని తాకట్టు పెట్టి వచ్చినాం అనమాట. ఇద్దరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. వాళ్ళని తాకట్టు పెట్టుకొని రెడీ లేరు, కానీ ఐఫోన్లు ఉన్నాయి అనేవారు. ఫోన్లు పెడుతున్నాం, ఫోన్లతో పాటు వీళ్ళు కూడా ఉంటారు అనేవారు, ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు మళ్ళా వెళ్తున్నాము.
అడవిలో తిరగడం అంటే ఏందో అనుకున్నాం కానీ ఇట్లా తిరుగుతున్నాం అనమాట అడవిలో నడుచుకుంటూ అడవి. పోలీసులు ఫారెస్ట్ రేంజర్ల కంటే మేమే ఎక్కువ తిరుగుతున్నాం అటు ఇటు కవర్ చేస్తున్నాము. సో ఇది ఎందుకంటే ఇప్పుడు గుడిసెకి వెళ్ళాలన్నా కూడా మార్నింగ్ 3 తర్వాతనే ఎలో చేస్తారంట. ఇప్పుడు ఎలో చేయరంట బికాజ్ మొత్తము ఘాట్ రోడ్ కాబట్టి ప్లస్ కొండ అంతా. సో ఇప్పుడు మార్నింగ్ వరకు మేము ఏం చేసేది లేదు కాబట్టి సరేలే వెళ్ళేసి పెట్రోల్ని కొట్టించుకొని వద్దాం అనేసి వెళ్తున్నాము. మేము ఇద్దరు అక్కడ పెట్టినాము, ఇద్దరు అక్కడ పెట్టేసి ముగ్గురం వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అక్కడ పైకి అలా చేస్తారు. మా రాయసానికి ఫుల్ బీపీలు వేసింది. నాకే బీపీ వేస్తుందా? ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. మామూలుగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఇంకా వీడే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంకొంచెం ఎక్కువ అయిపోతున్నాడు. నవ్వుతున్నా, బీపీ అయితే ఘోరంగా వేస్తుంది. వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఏదో నవ్వుతున్నాడు. ఇప్పుడు వ్లాగ్ వీడియో ఆఫ్ చేసినాక ఇంకా మళ్ళీ అరవడం స్టార్ట్ చేస్తాడు ఎట్లయినా. చూడండి రోడ్డు కూడా ఇప్పుడు నైట్ టైంలో ఎట్లుంటుందో. అక్కడ పైన రెయిన్ లేకుండా కానీ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది. ఘోరంగా పడుతుంది. చూడండి రోడ్ పాగి అయిపోయింది. పైన వాళ్ళ కింద మేమున్నాము. పోయినసారి వైజాగ్ ట్రిప్లో ఇట్లనే ఇప్పుడు పైన పడట్లేదు. మారేడుమిల్లి ట్రిప్లో కూడా ఇట్లా పైన పడట్లేదు. పెట్రోల్ కొట్టించుకున్నాము. పెట్రోల్ బంక్లోనే కొంచెం గాడికి ఎక్కేసి క్యాష్ కూడా తీసుకున్నాము. మా వాన ఒక్కటేసారి గట్టిగా కొట్టింది, ఆగింది. ఆ పైసలు తీసుకొని పెట్రోల్ కొట్టించుకునే వరకు ప్రాణాలు అంతా డబ్ అన్నట్టే ఉండే మాకు. లొకేషన్ ఎందుకంటే రిస్క్ ఏరియా. వెదర్ మొత్తం ఇప్పుడు చీకటి అయిపోతుంది. చూడండి ఒకసారి వెదర్ కూడా చూసారా, మంచు మొత్తం ఎట్లా లేస్తుందో. ఇప్పుడు ఆ కొండ మీదకి అన్నట్టే వెళ్తాం మళ్ళీ మేము. చూడండి మొత్తం పొగ కొండ మీద లొకేషన్ వస్తుంది కదా ఇది. సో ఈ వెదర్ చూసారు కదా, వెదర్ ఎంత బాగుందో. ఈ వెదర్లో కాఫీ తాగుతున్నాము. బాగుంది వెదర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రూట్ కూడా ఎట్లుందో చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి. 6 ఉంది తెలుసా, బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నేను మారేడుమిల్లి అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బట్ వానలు ఎక్కువ ఇంకా స్టార్ట్ కాలేదు కదా, సో వాటర్ ఫాల్స్ అంత లేవంట. సో వాటర్ ఫాల్కి ఏం వెళ్ళాలి కానీ మొత్తం రోడ్ జర్నీ, ఫారెస్ట్ జర్నీ చాలా బాగుంది. సో కంపల్సరీ బైక్స్ మీద కానీ లేకపోతే కార్స్ వాళ్ళు వస్తే ఇది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు పక్కా. దీంట్లో ఇంత వెళ్తారు అనిపిస్తుంది అసలు. డైరెక్ట్ అయితే ఆ వెళ్తారు కూడా అనిపిస్తలేదు. మొత్తం చీకటి అయిపోయింది. చూడండి పెద్ద చెట్లు, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఇట్లా వచ్చేసినాము, మా పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసినాము. ఇగో కార్ లైటింగ్కి నా వెళ్తురు కనిపిస్తుంది. మొత్తం చిమ్మ చీకటి. రోజు ఇట్లనే ఉంటాయి. 7 అవుతుంది అంతే. అసలు సిగ్నల్స్ లేవు. అసలు ఈ లైఫ్ ఏంటో, ఎక్కడ నిజం చెప్తున్నా. వద్దురా బాబు ఆ సిగ్నల్స్, ఆ నెట్ ఏం వద్దు. ఏం లేవు అసలు. 7 అవుతుంది అంతే టైము. ఊరు మొత్తం చీకటి. ఇప్పుడు నైట్ ఇక్కడ స్టే చేయాలంట. సో టెంట్ కోసం సర్చ్ చేస్తున్నాము. టెంట్ ఒక దగ్గర అయితే దొరకాలి, ఇంకొకరు చెప్తున్నారు ఆడ దొరికిందంటే ఓకే, లేదంటే గమ్మున కార్లోనే స్టేయింగ్. ఇక మాది కార్లో స్టేయింగ్. ఒక్కసారి చూపిస్తా బ్యాక్ అండ్ మీకు బ్యాక్ ఏమైనా కనిపిస్తుంది చూడండి. అసలు మొత్తం ఇది ఒక ఇల్లు, దాంట్లో జస్ట్ ఒక లైట్ పెట్టుకున్నారు అంతే. దీపం పెట్టుకున్నారు అంతే, ఏం కనిపిస్తలేదు. చూడండి ఇది నా ఫోన్ ఫ్లాష్ లైట్ వల్ల మీకు కొంచెమన్నా ఇది కనిపిస్తుంది, లేకపోతే అది కూడా లేదు అసలు. చూడండి మొత్తం అడవి. ఎటు పోతున్నామో ఏంది అన్నది కూడా తెలియదు. ఎలాంటి టెన్షన్ అంటే న్యూస్లలో ఇట్లా అంటే చదివినప్పుడు విన్నాము, అంటే దీపాలు లేకుండా, అంటే సినిమా మూవీస్లలో వాటిలో చూసినాము కరెంట్ లేకుండా ఇట్లా బతుకుతున్నారు ఏంది అని. ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. అసలు ఎటు పోవాలన్నది కూడా కనిపిస్తలే. ఇవ్వండి నా ఫ్లాష్ లైట్కి ఏదో వే కనిపిస్తుంది అంతే. వెళ్తున్నాము
అక్కడ దూరం మీకు లైట్ కనిపిస్తుంది కదా ఇది, అదొక కిరాణా షాపు. అక్కడనే టెన్స్ ఇస్తారు అనేసి అన్నారు. సో చూడాలి దొరుకుతాయో లేదన్నది. అసలు ఏం కనిపించట్లే. అక్కడక్కడ మినుగురు పురుగులు అక్కడక్కడ ఫ్లాష్ అవుతున్నాయి, తక్కువ వచ్చిపోతున్నాయి. అవి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నాయా? అక్కడ ఒకటి ఎగురుతుంది, వచ్చిపోతుంది, చూసారా? సో అలా చూడండి. అసలు నేను టార్చ్ పెట్టకపోతే ఇగో ఇది ఇట్లా అన్నమాట. మొత్తం చీకటి, అసలు ఏం ముందు మంచు చీకటి, అసలు ఏం తెలియట్లేదు. 7 o'clock ఇట్లాంటి ఇట్లా ఎవరైనా డేర్ ఉందా మీకు? నడిచేంత డేర్ మా సంజానికి లేదు. ఏదో మేము ఉన్నమనేసి నడుస్తుండే, ఒక్కని ఓరా అంటే ఓడు. బాగానే ఉంది. లైఫ్ మీద ఆశ ఉన్నోనికి అవన్నీ ఉంటాయిరా, మాకు అవన్నీ లేవు. సో చూడండి ఎంత బాగుందో. ఇట్లా చిమ్మ చీకట్ల పీస్ఫుల్గా ఉండొచ్చు. ఏం నో జాబ్, అడవిలో దొరికేటి తినొచ్చు. చూపించాను కదా మ్యాంగోస్ అవన్నీ, అవి తెంపుకొని తినొచ్చు. 3 పనసమన్లు దొబ్బేసాం మేము. అది మీకు చూపించలేదు, చూపిస్తాను తర్వాత. లాస్ట్ వచ్చినాము, ఒక స్టే అయితే చూసుకున్నాము. టెంట్ వేసుకోవట్లే కానీ ఒక స్టే అయితే చూసుకున్నాం అనమాట. అండ్ అట్లనే అక్కడనే మేము క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. క్యాంప్ ఫైర్ వేసుకొని కొంచెం డిన్నర్ చేద్దాము అనేసి అనుకున్నాము. క్యాంప్ ఫైర్ నెట్వర్క్ లేదురా అంటే చార్జ్ లేదురా. క్యాంప్ ఫైర్ రెడీ అవుతుంది. అది ఒట్టి కట్టెలరా, ఇది పెద్దది అంటుందిరా, పెద్దది అంటుంది అంటుంది అనుకో, సెట్ అయిపోతుంది. అట్లా లెక్కేస్తా ఇప్పుడు పంపేరా ఏమైందిరా ఏం పోయిందిరా చెప్పండిరా నాకు పెట్టా. ముందుకు రా, దిక్కి ఊపురా. ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ మొత్తము ఈ ఫుల్ ఉన్నారనమాట జనాలతో. సో చూడండి ఎట్లుందో. మేము కూడా రూమ్కి వెళ్ళి అయిపోయింది, మా ఎంజాయ్మెంట్ అయిపోయింది. మేము కూడా ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి పడుకుంటాము, మళ్ళీ మార్నింగ్ లేచి లేవాలి. సో మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాం. బాయ్. చూడండి వాటర్ అది మార్నింగ్ 4 అవుతుంది. లేచినాము, సన్ రైజ్ కోసం అనేసి గుడిసెకి వెళ్తున్నాము.
సో బ్రేక్స్ ఉండదు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. గుడిచిపాటికి వచ్చినాము కానీ ఫుల్ వాన పడుతుంది. సో సన్ రైజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. వానలు తడుచుకుంటారని చెప్పినాము. ఏందో సన్ రైజ్ అసలు చూస్తాను లేదు. వైజాగ్ అట్లనే అయింది, అరకులు అట్లనే అయింది, ఇప్పుడు ఇక్కడ అట్లనే అవుతుంది. కానీ వ్యూ మాత్రం బాగుంది. పుష్ప సినిమా షూటింగ్ 3 months చేసిరంట. శ్రీవారి సాంగ్ ఇక్కడనే చేసిరంట. సో బాగుంది, చూపిస్తే చూడండి ఒకసారి లొకేషన్. వాన పడకపోయి రాదు. వీడిని ఎత్తికి ఏం కట్టుకున్నాడు అని చూస్తున్నారా? వీడిని ఎత్తికి కట్టింది క్యాప్ లాగా ఉండే డ్రాయర్ని. అవండి మీరు జూమ్ చేసి చూస్తే జాకీ కూడా కనిపిస్తుంది. అవ్వండి చూసారుగా, డైపర్ వేసుకోద్దారా? ఒకసారి ఫ్రెండ్స్ వి కేమ్ టు గుడిసె. ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. లొకేషన్ బాగుంది. పైకి వెళ్దాం. నేనే నడవలేదు అనుకుంటా. వాడు లాస్ట్ వచ్చేసాం, దగ్గరికి వస్తుందా? బైక్ అయితే వచ్చేసినారు. బాగుంది క్యాంపింగ్ కదా. కానీ ఆఫ్టర్నూన్ 3 లోపు వచ్చి ఉంటే 3కి క్లోజ్ అంట. ఇక్కడ పైనకి రావడానికి చెక్ పోస్ట్ ఉంటుంది. సో అది ఆఫ్టర్నూన్ 3 o'clock క్లోజ్. ఎందుకంటే 3 తర్వాత మొత్తం చీకటి అయిపోతుంది. ఘాట్ రోడ్డు చాలా రిస్క్ అని చెప్పేసి రానియరు. సో 3 o'clock లోపు ఎవరైనా వచ్చేస్తే సెల్ఫ్ టెంట్ క్యాంప్స్ తెచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ వేసేసుకొని నైట్ ఇక్కడ స్టే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఏం అక్కడ ఆ కొండ ఎక్కక ముందే వేరే ఒక ఊర్లో కానీ, లేకపోతే ఒక 2-3 క్యాంపింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కానీ, లేకపోతే మారేడుమిల్లి ఉన్నాయి అక్కడ స్టే చేసుకోవచ్చు. సజెషన్ ఏంటంటే మారేడుమిల్లిలో ఉండడం కంటే, అక్కడ సిటీలో ఉండడం కంటే క్యాంపింగ్ అవుట్ ఆఫ్ ఆ విలేజెస్ ఉన్నాయి కదా, మేము నైట్ స్టే చేసాము క్యాంప్ ఫైర్. అట్లా ఈ గుడిసె కంటే ముందే ఉన్న ఊర్లలో ఎక్కడైనా టెంట్స్ రెంట్కి ఇస్తారు. సో తీసుకొని అక్కడ ఉండడం బెటర్, ఎందుకంటే అన్నీ ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో అదనమాట. చూపిస్తాను, ఇక కొన్ని ఫొటోస్ చేసి పెడతాను. సుభాష్ వాటర్ ధీరంగా ఆలోచిస్తున్నాడు. ఆ స్మోక్ తో చలో రండి బావా.
మంచి లొకేషన్ చూడండి మళ్ళీ రాదు. ఫారెన్ ఉంటుంది అన్ని టెక్చర్ మీకు ఇస్తుంది. దాంట్లో మందు దాటి బిస్కెట్ రండి మామా. ఇంకా ఎన్ని రోజులు ఆ ట్రాఫిక్లో ఇరుకు సందుల్లో ఎందుకు పోతారు ఆఫీస్లకి? ఒకసారి ఇక్కడికి వచ్చి బడ్జెట్ 5,000 ఓన్లీ. వచ్చినాము కిందికి వచ్చేసినాం అనమాట. సో ఈ లొకేషన్ మొత్తం ఎక్కువ మంచి అంతా వెళ్ళిపోతుంది, ఫ్లవర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో మొత్తం మంచి అయిపోయింది. దగ్గర అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు ఫోటోలు దిగేసి వచ్చే వరకు లేట్ అయింది. సో ఇప్పుడు మేము కూడా ఇక్కడ జీప్ ఎక్కేసి వెళ్తాము. జీప్ ఎందుకు అని అంటే ఇదంతా మొత్తం ఘాట్ రోడ్ ఉండడం వల్ల స్లాంటింగ్ ఉండే వరకు మన కార్స్ గట్టిగా ఉంటే పర్లేదు, పెద్ద పెద్ద కార్స్ తారు జీప్ అట్లాంటివి. సో మేము నార్మల్ కార్లో వచ్చినాం కాబట్టి అది ఎక్కదు, మన ప్రాబ్లం అయితే తార్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో డ్యామేజ్ ఎందుకు, ఇష్యూస్ మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి మా కార్ అక్కడ పెట్టేసి ఇక్కడ అన్ని జీప్స్ సుమోస్ ఉంటాయి, అవి ఎక్కేసి పైకి వచ్చాం అనమాట. సో వచ్చినాము, చూపించిన లొకేషన్ కూడా చూపించిన ఇందాక మీకు. సో ఫొటోస్ దిగినాము. ఇక్కడికి వెళ్ళి ఇంకో వ్యూ ఉందంట, ఆ వ్యూ దగ్గరికి వెళ్ళేసి రిటర్న్ అవుతాం మళ్ళీ. చూడండి మొత్తం ఎట్లా మంచుతో కవర్ చేసేసారు మొత్తం. సో ఇక్కడ గుడిసెకి వెళ్ళే రూట్లో ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్ని కార్స్ని ఆపేసి టోకెన్ అంటే అమౌంట్ అన్నట్టు రోడ్లు వేయడానికంట. సో పర్ కారు 300 అన్నట్టు అట్లా తీసుకుంటున్నారు. అండ్ పర్ హెడ్ అన్నట్టు కూడా ఛార్జెస్ ఉన్నాయి. ఎట్లయినా ఇక్కడికి వచ్చినప్పుడు మన కార్స్ వెళ్ళవు చెప్పినా కదా. సో మొత్తం దీంట్లోనే వెళ్ళిపోతుంది, మనం దీన్ని కారుకి కడతాం కాబట్టి దీంట్లోనే వెళ్ళిపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఈ రూట్లో మీరు ఇటు వచ్చినప్పుడు మాత్రం క్యాష్ పెట్టుకునే రండి. మేము చేస్తుంది ఇట్లా మామిడికాయలు తెంపుకుంటున్నాం, మొత్తం మామిడిలో ఆన్ ద వేలో. ఇది చెట్లు ఎంత పెద్ద ఉన్నాయి తెలుసా, ఎంత పెద్ద మామిడి చెట్టు, అన్నీ అడవి మామిడి. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే ఆన్ ద వే ఒక చిన్న వాగు దగ్గర ఫ్రెష్ అప్ అవుతున్నాము. అంటే వాగులు ఇలా చాలా ఉన్నాయి, ఏదంటే మేము కొంచెం వాగు దగ్గర కొంచెం బ్రష్ చేసుకొని వెళ్ళేటప్పుడు చేసేసుకొని ఇక్కడ చేసేసుకొని ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్తాం. ఓకేనా, చూడండి ఇది సిచ్యువేషన్. ఫ్రెష్ అప్ అవుతున్నాం ఈ చిన్న వాగు దగ్గర. ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినాము. సో ఇది చూపిస్తాను, ఫోన్ తీసుకెళ్ళట్లే. సో ఇక్కడ పెట్టేసి మీకు ఫొటోస్ అవి చూపిస్తాను. సో చూడండి వాటర్ ఫాల్ వెళ్ళే రూటు ఇలా నడుచుకుంటూ వచ్చినాం అన్నమాట. అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా వాటర్ ఫాల్, చూడండి. సో ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంది అనేది కూడా. జస్ట్ చూడండి ఇదే వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ చూడడానికి బాగుంది కానీ వాటర్ అంతా ఏమంత నీట్ లేవు. సో మేము ఎవరం దిగలేము, మన ఆయేష్ గారు మాత్రము ఆయనకి తొందర ఎక్కువ, ఆడ వాటర్ అని కూడా దిగండు, బట్ మేము దిగలేదు. సో ఎక్కువసేపు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా హైదరాబాద్కి వెళ్తున్నాము, బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఆన్ ద వే ఇంకేమన్నా కనిపిస్తే చూపిస్తాను. ఓకేనా, బాయ్. అనుకున్నాను కానీ ఇప్పుడు సో గైస్ మా ట్రిప్ ఇలా అయ్యింది.
సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విష్ యూ లైఫ్. బాయ్.